1996లో మీరు ఫస్ట్ అపార్ట్మెంట్ ఎక్కడ కట్టారు? అప్పుడు కన్‌స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అయ్యేది? మీరు ఎంతకి సేల్ చేసేవాళ్ళు? బయ్యర్స్ ఎలా ఉండేవారు అప్పట్లో? కన్‌స్ట్రక్షన్ అప్పుడంతా 2 బెడ్‌రూమ్ కాన్సెప్ట్, సింగిల్ బెడ్‌రూమ్ కాన్సెప్ట్ అండి. అంటే 600 స్క్వేర్ ఫీట్ అంటే అప్పుడున్నటువంటి పబ్లిక్‌లో వాళ్ళకి ఎకానమీ పొజిషన్ బట్టి సింగిల్ బెడ్‌రూమ్ ఆర్ 2 బెడ్‌రూమే ఉండేది. 3 బెడ్‌రూమ్ కాన్సెప్ట్ చాలా తక్కువ. ఓకే. సో, సింగిల్ బెడ్‌రూమ్ 600, డబుల్ బెడ్‌రూమ్ అయితే 900, 1000, 1100 వరకే కన్‌స్ట్రక్ట్ చేసేవాళ్ళం. హుహు. సో, ఆ రోజుల్లో కాస్ట్ అంతా చాలా తక్కువ కాస్ట్ అంటే ఉండేదండి. ఎంత అయ్యేది టోటల్‌గా? 400, 500 రూపీస్‌కే వచ్చేది. అన్ని మెటీరియల్ చాలా చీప్‌గా ఉండేటియి. హుహు. సో, మేము అమ్మేది కూడా ఎస్ఎఫ్‌టి 280 రూపీస్ నుంచి స్టార్ట్ చేసామండి ఎస్ఎఫ్‌టి. హుహుహు. 280, 300, 350 అలా పెరుక్కుంటూ ఇప్పుడు ఈ రోజుకి ఈ స్టేజ్‌కొచ్చింది. మీరు కన్‌స్ట్రక్షన్ కాస్ట్ మరి 400 అయినప్పుడు సేల్ ప్రైస్ ఎంత ఉండేదప్పుడు? ఏదో అప్పుడంతా 600 అండి. అంటే కన్‌స్ట్రక్షన్ కాస్ట్ ముందు తక్కువుండేది. తర్వాత 600, 700 అట్లా పెరుక్కుంటూ వచ్చింది. అంటే కంపారిజన్‌లో ఒక ఎస్ఎఫ్‌టికి 100 రూపీస్, 50 రూపీస్ మార్జిన్‌లోనే అమ్మేవాళ్ళు. అప్పుడంటే ఆ రోజుల్లో కొనేవాళ్ళు కూడా తక్కువ. హుహు. సో, ఆ విధంగా డెవలప్ అవ్వుకుంటా వచ్చిందది పరిస్థితి. 96లో స్టార్ట్ అయిన మీ కంపెనీ తర్వాత ఎక్కడెక్కడ ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వచ్చింది? నేను మోస్ట్ ప్రాబబ్లీ ఈస్ట్‌లో ఎఫ్‌సిగూడ స్ట్రీట్ నంబర్ 8లోనే ఒక 20 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. అన్నీ 1 ఎకర్ 3000 యార్డ్స్, 2000 యార్డ్స్ ఈ ఏరియాలోనే బాగా కాన్సంట్రేట్ చేసాం. ఓహో! ఎందుకు చేసామంటే దానికి ఒక కాన్సెప్ట్ చెప్తాను. హుహు. నాకు అప్పటి నుండే ఒక క్వాలిటీ అండ్ టైమ్లీ డెలివరీ అనే ఒక బ్రాండ్ ఉండేది. హుహు. సో, దాంట్లో ఏంటంటే మేము కన్‌స్ట్రక్ట్ చేస్తున్నాం అనంటే వితౌట్ ఎనీ పేపర్ యాడ్, వితౌట్ ఎనీ ఏజెంట్స్ హ్మ్. ఓన్ మార్కెట్ తోటి మాకు తెలిసిన కస్టమర్‌లే వచ్చి కొనుక్కోవాలి. ఎందుకంటే దట్ ఈస్ ఎ ట్రస్ట్. ఆర్‌జిటి ముఖంగా నేనేం చెప్తున్నానంటే, హ్మ్. మా యొక్క కస్టమర్లందరికీ మీ హ్మ్. అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా చెప్తున్నాను. ఎందుకు అనంటే, హ్మ్. వాళ్ళు మా మీద నమ్మకాన్ని పెట్టి ఇప్పటి వరకు కూడా 30 సంవత్సరాల కింద అమ్మిన ఫ్లాట్‌లో ఉన్నటువంటి వాళ్ళ సన్స్, గ్రాండ్ డాటర్స్, గ్రాండ్ సన్స్ వాళ్ళే వచ్చి కొంటారు. హ్మ్. ఏంటంటే బ్రాండ్ దట్ ఈస్ హ్మ్. యాదవ్ రెడ్డి గారు కడుతున్నారు. మనం అక్కడ బ్లైండ్‌గా కొనుక్కోవచ్చు అనే ఒక బ్రాండ్ ఇమేజ్ తోటే మనకు ఆ డెవలప్‌మెంట్ అయింది. హ్మ్. అప్పుడున్న పరిస్థితులను బట్టి. సో, హ్మ్. అది పరిస్థితి. హాప్సిగూడలోనే మీరు 20 ప్రాజెక్ట్స్ చేశారు. అంటే టోటల్ ఎన్ని ఫ్లాట్స్ కట్టారు? ఎంత బిల్డప్ ఏరియా డెవలప్ చేశారు? బిల్టప్ ఏరియా అంటే దాదాపు ఒక 1,00,000 స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కువ లేదు. ఓకే. బట్ హౌసెస్ మాత్రం మినిమమ్ 1000 హౌసెస్ వరకు మనం బిల్టప్ చేసి ఇచ్చామండి ఫ్లాట్స్. ఓహో! అంటే ఒక దాంట్లో 100, ఒక దాంట్లో 200, ఒక దాంట్లో 40, ఒక దాంట్లో 20 సైమల్టేనియస్ ఏందంటే ఇక్కడ హ్మ్. మనకప్పుడు ఓపెన్ ఏరియా లేదు స్ట్రీట్ నంబర్ 8 అప్సిగూడలో. హ్మ్. సో, రామంతపూర్ ఈ ఏరియాలో మనం చేసేటప్పుడు దాంట్లో ఏం చేసామంటే హుహు. ఒక 1 ఎకర్, 2 ఎకర్ సైట్ తీసుకొని దాంట్లో సబ్ డివిజన్ చేసి హ్మ్. విల్లాస్ అన్నా కట్టేది. లేదు అంటే అపార్ట్‌మెంట్ అన్నా అపార్ట్మెంట్స్ కట్టేది. సో, కట్టారు. ఆ బేస్‌లో మేము అలా గ్రో అవ్వుకుంటూ వచ్చాం పరిస్థితి.